కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఇప్పుడు పిల్లలుంటే స్కూలు తీసుకుపోవాలంటే మనుషులు లేరు. ఇప్పుడు అందుకే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నాక పిల్లలే వద్దు, మేము ఉండేది ఇద్దరం, వీడిని ఎవరు చూసుకుంటారనే పరిస్థితికి వచ్చారు. అందుకే కొత్తగా ఒక రూల్ తీసుకొస్తున్నాను, అందరికీ పిలిపిస్తున్నాను. భార్య భర్త సమాన బాధ్యత పిల్లల పెంపకంలో తీసుకోవాలని కొత్తగా అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తున్నా. 2 పిల్లలు 3 పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఒక 2 నెలలు వాళ్ళకు కూడా లీవ్ ఇస్తా. భార్యతో సమానంగా పిల్లల్ని పెంచే బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఆడవాళ్లే భారం అయిపోయి ఈ పిల్లలే వద్దు, నీకు బాధ్యత లేదనే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే రైతు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తున్నాం. మైక్రో ఇరిగేషన్ 90% డబ్బులు ఇస్తున్నాను. నీళ్లు ఇస్తున్నాం. హార్టికల్చర్ను అభివృద్ధి చేస్తాం. అదే మరిగా ఎక్కడికక్కడ టెక్నాలజీ ఉపయోగించి అగ్రి టెక్ ద్వారా ముందుగానే ఎలాంటి తెగులు వస్తుందో పసిగట్టే మార్గాన్ని కూడా మీకు అందరికీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి మీ ఆదాయం పెంచుతాం. రైతే రాజు కావాలి, రైతు అప్పుల పాలు కావడానికి వీలు లేదు. అలాంటి కార్యక్రమాలు తీసుకున్నాను. ఇది కాకుండా ఇంకో పక్క మా ఆడబిడ్డలకి దీపం నేనే పెట్టా. మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. మళ్ళీ ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే శ్రీశక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎక్కడికి పోవాలన్నా దర్జాగా మీ ఆధార్ ఇచ్చేసి ఏ టెంపుల్కి పోవాలన్నా, ఏ మసీదుకి పోవాలన్నా, ఏ ప్రాంతానికి పోవాలన్నా ఫ్రీగా ప్రయాణం చేసి ఏర్పాటు చేశాను. ఒకప్పుడు తల్లిని చూడాలంటే భర్త పర్మిషన్ కావాలి, లేకపోతే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ఏ దేవాలయానికి పోవాలన్నా బస్సు ఎక్కి నేరుగా వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా ఉచితంగా భోజనం పెడుతున్నాం. మళ్ళీ అన్నదానం అన్ని టెంపుల్స్లో పెడుతున్నాం. దానికి కూడా ప్రక్షాళన చేస్తున్నాను. అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇదే ప్రభుత్వం 5 ఏళ్లు ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఇదే ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం ఎట్లా అందుబాటులో ఉన్నాం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు 50 కోట్ల మంది ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు, ఉచితంగా ప్రయాణాలు చేశారు. ఇంకో పక్కన నేను డిఎస్సీ పెడతా అన్నాను, కానిస్టేబుల్స్కి ఇస్తా అన్నాను. చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సీ పెట్టా. పిల్లలందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ముందుకు పోతున్నా. 20 నెలల్లో 6,58,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. ఎక్కడ చూసినా గుంతలు పడిపోయిన రోడ్లు భయంకరంగా ఉన్నాయి. నా దగ్గర డబ్బులు లేవు, మనసుంది, ఏం చేస్తామో చేయమన్నా. ఇక్కడే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడే మా కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన కేశవ్ అయితే ఏది అడిగినా డబ్బులు లేవంటా ఉంటే డబ్బులు ఎట్టొస్తాయో ఆలోచిద్దాం, ముందు శాంక్షన్లు ఇమ్మన్నాను. ఈ రోజు ఘనంగా చెప్పగలుగుతున్నా, సంతోషంగా చెప్పగలుగుతున్నా, నంద్యాల జిల్లాలో R&B రోడ్లన్నీ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశాం. ఇంకా పంచాయతీరాజ్ రోడ్లో నాకు ప్రాబ్లం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఆలోచించాం. ఒక 4,000 కోట్ల రూపాయలు వాళ్లకు నిధులు కేటాయిస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ రోజుకి ఈ రోజుకి పరిపాలన ఎట్లుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క మత్స్యకారులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు హెల్ప్ చేశాం, చేనేత కార్మికులకు సహాయం చేస్తున్నాం. అందరికీ సహాయం చేసి అందరినీ ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాయలసీమలో కొప్పర్తి కడప దగ్గర ఇండస్ట్రియల్ టౌన్షిప్ కడుతున్నాం. ఓర్వకల్లులో పెద్ద ఎత్తున
ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెడుతున్నాం. అనంతపూర్లో ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం. విమానాలు తయారు చేసే కేంద్రంగా అనంతపూర్ని ఎంపిక చేశాం. తిరుపతిలో సెటిలైట్ తయారు చేసే స్పేస్ సిటీని తయారు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకంటే మన వాళ్ళు టెక్నాలజీలో ముందుండాలి. ఒకప్పుడు నేను చేశాను. హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాను. టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆ ఒక్క విషయం మీరు ఒకసారి చూస్తే బ్రహ్మాండంగా ఫలితాలు వచ్చి ప్రపంచం అంతా మన వాళ్ళు వెళ్ళారు. మీ ఊర్లో కూడా ఉంటారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా తెలుగువాడు ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. దానికి కారణం ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు ఐటీ యుగం, ఈరోజు ఏఐ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఈరోజు మీ ఆరోగ్యం కోసం మీ పొలాన్ని పంట ఎక్కువ సాగు చేయాలన్నా, ఆధునిక పద్ధతులు ఉపయోగపడాలన్నా, ఎప్పటికప్పుడు తెగులు నివారించాలన్నా ఏఐ ద్వారా మీకు అన్ని విషయాలు చెప్పే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు మీ ఊర్లో ఎంత గ్రౌండ్ వాటర్ ఉంది. ఈరోజు నేను చూశాను, నంద్యాల జిల్లా 6 మీటర్లలో నీళ్లున్నాయి. డోన్ వచ్చే కొందికి 19 మీటర్లో నీళ్లున్నాయి. అంటే 3 రెట్ల పైన డోన్ కింద ఉంది. అప్పటికి కూడా చెరువులకు నీళ్లు తెచ్చాం. ఇక్కడ వర్షం తక్కువ పడుతుంది. నీళ్లు వచ్చినా భూమిలో ఇంకే పరిస్థితి కూడా ఉండదు. అందువల్ల భూగర్భ జలాలు కూడా అభివృద్ధి కావడం లేదు. దీనికోసం ఆలోచించి నేను ఒక యజ్ఞం మారుగా తీసుకున్నాను. 2 ఏళ్లలో మీరు చూస్తే 2.33 మీటర్ల భూగర్భ జలాలు పెంచాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలి. అదే సమయంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు రావాలి. అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి. మైక్రో ఇరిగేషన్ ఉపయోగించాలి. పొదుపుగా నీళ్లు వాడాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి ఫలితాలు వస్తున్నాయి. అల్టిమేట్గా వాటర్ సెక్యూరిటీ ఇస్తాం. మీరు ఒకసారి చూడండి, గడిచిన 19-24లో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు మీ మీద భారం వేశారు. 1,25,000 కోట్ల రూపాయల అప్పులు పెట్టారు. నేను వచ్చిన తర్వాత సమర్థత పెంచుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. 5 ఏళ్లు రాసుకోండి. కరెంటు ఛార్జీలు పెంచనని మరొక్కసారి మీ అందరికీ ఈ ఊర్లో హామీ ఇస్తున్నా. కరెంటు కరెక్ట్గా ఇస్తున్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించడానికి కూడా ఇప్పుడే తగ్గించలేను, కానీ అప్పులన్నీ అయిపోయినాయి. ముందు అప్పులు తీరాలి, తర్వాత కరెంటు కూడా పెరిగే పరిస్థితి అవసరమైతే అప్పట్లో తగ్గించుకునే పరిస్థితి వస్తుంది.